సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, ఏగల మూవీతో డెబ్యూలో అంత స్ట్రాంగ్ మార్క్ క్రియేట్ చేయకపోయినా కూడా మిరాయితో మాత్రం చాలా గట్టిగా కొట్టేటట్టే ఉన్నారు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. సినిమా మీద జస్ట్ ఓకే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ట్రైలర్ వచ్చి సాలిడ్గా పనిచేసింది. ఒక్క దెబ్బతో మొత్తం లెక్కలన్నీ మార్చేసింది. నిజంగా చాలా మంచి విజువల్స్, రిమార్క్స్ కూడా ఏం కనిపించలేదు. డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ ఒకరే అవడం వల్ల తన కంటెంట్ ఎలా చూపించుకోవాలో ఆయనకి తెలుసు. అందుకే విజువల్లీ స్టన్నింగ్ ఉంది. అండ్ ఆ స్టోరీ కూడా అశోకుడని, 9 పుస్తకాలని, రాముడి రెఫరెన్స్, ఈ ఎలిమెంట్స్, ఆ వరల్డ్ బిల్డింగ్ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నేను నమ్ముతున్నా. అండ్ డివోషన్ ప్లస్ అడ్వెంచర్ జర్నీ కాబట్టి కార్తిక్ ఎడ్యూకి వర్క్ అయినట్టు ఈ మూవీ నార్త్ వాళ్ళకి నచ్చితే ఫుల్ డబ్బు తినేచ్చు పీపుల్ మీడియా. అండ్ వాళ్ళ ఎఫర్ట్స్కైనా సినిమా గట్టి కొట్టాలి. ఇంకా రాముడి షాట్ ఉంది కదా, నాకు అది చూస్తే ఎందుకో సోను సూదులు అనిపించారు. మరి మీకేమనిపించిందో చెప్పండి. అండ్ జైంట్ టేగల్ షాట్ అయితే భలే ఉంది. ఇంకా తేజ చేతుల స్టిక్ చూస్తే ఒక్కసారిగా కల్కి క్లైమాక్స్ గుర్తొచ్చింది. అండ్ మంచు మనోజ్ గారు స్పెషల్ అటెన్షన్ ఈ ట్రైలర్లో. బ్లాక్ స్పోర్ట్గా చాలా ఫ్రెష్గా అనిపించారు. గ్రేట్ కాస్టింగ్. అండ్ ఫస్ట్ ఆయనకి ఈ సినిమా బాగా వర్కౌట్ అవ్వాలి. కనుమరుగైపోతున్న కేజీకి కొంచెం బ్రీత్ వచ్చినట్టు ఉంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు September 12th. మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి, బట్ ఇంకా జనాల్లోకి వెళ్ళాలి. ఈ బజ్ అయితే సరిపోదు. ఆఫ్టర్ దట్ కంటెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ న్యూస్, పెద్ది మూవీలో 100 మంది డాన్సర్స్తో మైసూర్లో ఇంట్రో సాంగ్ షూటింగ్ జరుగుతుంది. జానీ మాస్టర్ దీన్ని కొరియోగ్రఫీ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరిది మంచి కాంబినేషన్. అయితే ఈ ఇంట్రో సాంగ్కి సంబంధించి మ్యూజిక్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. పెద్ది పూజ సెరమనీకి వాడిన మ్యూజిక్కే ఈ సాంగ్ థీమ్ మ్యూజిక్. 99.9% ఇదే. వినాలనుకుంటే ఒకసారి వెళ్ళి ఆ పూజ సెరమనీ వీడియో చూడండి. ఫస్ట్ సింగిల్ దసరాకు వస్తుంది. ఈ సాటర్డే సాంగ్ షూట్కి బ్రేక్ ఇచ్చి వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోవడంతో హైదరాబాద్ వచ్చేసారు రామ్ చరణ్ గారు. నెక్స్ట్ రవితేజ గారు మాస్ జాతర మూవీ షూటింగ్ ముంచిటల్ అండ్ ఆయన ఓన్ ఫామ్ హౌస్ లో మాంటేజ్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. దీంతో ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ ర్యాప్ అవుతుంది. October 31st మూవీ రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ ఉంది. అండ్ దీని డిలేకి మేజర్ రీజన్ కొన్ని రీషూట్స్ జరిగాయి. దాంతోపాటు సమ్మె, ప్యాచ్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. మొత్తానికి చాలా దూరమే వెళ్ళిపోయింది. నెక్స్ట్ న్యూస్, మొన్న మిరా ఈవెంట్ లో బెస్వప్రసాద్ గారు రాజాసాబ్ Jan 9th రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా చెప్పేశారు. వెంటనే అఖండ 2 September 25th నుంచి పోస్ట్ పోన్ అయిపోయిందని డేట్ వేసింది. అన్నీ బాగుంటే December 5th వస్తుంది, లేదంటే అది కూడా సంక్రాంతి అంటున్నారు మరి. బట్ ఎప్పటికే సంక్రాంతిని ప్రభాస్ అన్న, చిరంజీవి గారు, నవీన్ పోల్శెట్టి తీసేసుకున్నారు. అండ్ తమిళ నుంచి జననాయకన్ వస్తుంది, ఇంకా ఏవో సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యలో బాలయ్య గారు ఎక్కడ దూరతారో తెలియదు. అండ్ థియేటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయలేక చచ్చిపోవాలి. ఫస్ట్ వచ్చిన సినిమాకి తప్ప మధ్యలో వచ్చిన సినిమాకి ఏమీ థియేటర్స్ దొరకవు. సాలిడ్ ఓపెనింగ్స్ అయితే కష్టమైపోద్ది. సో December 5th అనేది అఖండ 2కి మంచి డేటు. చూడాలి మరి వస్తున్నారో అదో. అయితే జననాయకన్ వర్సెస్ రాజాసాబ్ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి బాక్స్ ఆఫీస్ క్లాష్ ఒకసారి చూసుకుంటే తమిళనాడు, కేరళ మార్కెట్ విజయ్ లాగేసుకుంటారు. హిందీ వాళ్ళు కన్నెత్తైన తమిళ సినిమా వైపు చూడరు. నార్త్ అమెరికా రాజాసాబ్ కొంటే UK, మలేషియా, సింగపూర్ తమిళ ఫిలిమ్స్ ఉంటుంది. ఓవర్సీస్ అండ్ కర్ణాటక రాజాసాబ్ వర్సెస్ జననాయకన్ క్లాష్ ఉంటుంది. అండ్ హిందీ సింగిల్ హ్యాండెడ్గా రాజాసాబే. ఇంకా తమిళ వాళ్ళు రాజాసాబ్ను పట్టించుకోరు, జననాయకన్ మన తెలుగు వాళ్ళు పట్టించుకోరు. కానీ వాళ్ళతో పోలిస్తే మనం చాలా బెటర్. నచ్చితే డెఫినెట్గా చూస్తాం, కానీ వాళ్ళు మాత్రం ఫస్ట్ థియేటర్కే వెళ్ళరు. నెక్స్ట్ వచ్చి మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి గారు రమేష్ బాబు గారి సన్ ఘట్టమనేని జయకృష్ణతో ఒక మూవీ చేస్తున్నారు. దీని టైటిల్ శ్రీనివాస రంగాపురం అనే ఒక టాక్. October 15th నుంచి ఈ యాక్షన్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రవీనా తందన్ డాటర్ రష తాడాని ఇందులో లీడ్ యాక్టర్స్గా నటిస్తున్నారు. సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో మోహన్ బాబు గారు యాంటోగనిస్ట్గా నటించే హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రాజాసాబ్ మూవీ షూటింగ్ 5 days బ్యాక్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రభాస్ అన్న మీద కీ సీన్స్ అయితే తీస్తున్నారు. September 1st week లోపు ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని 17th నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ సాంగ్ షూటింగ్ చేసి తర్వాత అబ్రాడ్ వెళ్ళి 2 సాంగ్స్ అయితే తీస్తారు. దీంతో ఎంటైర్ షూటింగ్ ర్యాప్ అవుతుందంట. నెక్స్ట్, యాజ్ ఎ హీరోగా 50 years ఇండియన్ సినిమాలో సర్వైవ్ అవుతున్న నందమూరి బాలకృష్ణ గారికి UK వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్తో హానర్ చేసింది. ఈ అచీవ్మెంట్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్ బాలయ్య బాబు గారే. కంగ్రాచులేషన్స్ బాలకృష్ణ గారు. నెక్స్ట్, తేజ సజ్జా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ జాంబిరెడ్డి Part 2 తీయబోతున్నారు. ఇది అఫీషియల్గా చెప్పలేదు, కానీ ఆ రిలీజ్ చేసిన రీసెంట్ పోస్టర్ చూస్తే సిమిలర్గా ఒకేలా కనబడుతున్నాయి. అండ్ రాణా నాయుడు సిరీస్ డైరెక్టర్ సుపర్ణ వర్మ డైరెక్షన్లో సితారా బ్యానర్లో ఈ మూవీ వస్తుంది అన్నారు. బట్ ఇప్పుడు పీపుల్ మీడియా ప్రొడక్షన్ షిఫ్ట్ అయిపోయింది. రీజన్ ఏంటో ప్రాపర్ ఇన్ఫో లేదు, కానీ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అన్ని త్వరలో తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్, బాలాశంకర్ ఏజెంట్. ఈ బ్యాక్ టు బ్యాక్ దారుణమైన డిజాస్టర్ వల్ల బ్యాడ్ పొజిషన్కి వెళ్ళిపోయిన అనిల్ శంకర్ గారు రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి, బట్ ఇద్దరు హీరోలు నాకు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు. అఖిల్ గారు అయితే రెమ్యునరేషన్ తీసుకోలేదు, చిరంజీవి గారు తీసుకున్న దాన్ని మొత్తం వెనక్కి ఇచ్చారన్నారు. మీడియాలో చూపించినట్టు నా ఇల్లు అమ్మేసుకున్నా అని వచ్చిన న్యూస్ అంతా ఫేక్. నేను ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో నేనని చెప్పారు ఆయన. ఆ తర్వాత ఈయన మజాక మూవీ తీశారు, కానీ అది కూడా ఫైనాన్షియల్గా దెబ్బేసింది. నెక్స్ట్, లోకేష్ కనకరాజ్ గారు హీరోగా మూవీ రాబోతుంది. ఈ మూవీలో రచితారాం యాక్ట్రెస్గా నటించే హై ఛాన్స్ ఉంది. ఈమె లాస్ట్ టైం కూలీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. ఈ మూవీని అరుణ్ మతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నారు.
నెక్స్ట్ న్యూస్, ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్లోకి ఇప్పుడు బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ యాడ్ అవబోతున్నారంట. డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ మలయాళం నుంచి బీజు మీనన్ గారు, టొవినో థామస్ గారు కాస్ట్లో ఇంక్లూడ్ అయ్యారు. ఇప్పుడు అనిల్ కపూర్ వచ్చే హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకో బిగ్ ఫేస్ కూడా యాడ్ అవబోతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ నీల్ కోసం పెద్ద కాస్టింగ్ సెట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. రీసెంట్గా ముంబై అండ్ మంగళూరు మధ్యనున్న కుంతాలో ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది. ఇది నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన సెట్ వర్క్ RFCలో జరుగుతుంది. నెక్స్ట్ రీజన్ ఏంటో తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి సినిమాలు చేసే అనుష్క గారు తన లేటెస్ట్ ఫిలిం ఘాటిని ప్రమోట్ చేయడానికి నో చెప్పేశారు. మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి కూడా ఆమె ఇలానే చేశారు. ఇప్పుడు ఘాటికి కూడా సేమ్ ఫార్ములా. ఆల్రెడీ అగ్రిమెంట్స్లోనే ముందే చెప్పేశారంట్లే నేను ప్రమోషన్స్కే రాను అని. దాన్ని ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు ఆమె. అండ్ ఈ మూవీ September 5th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఫస్ట్ నాని గారు చెప్పారు చేసేస్తా అని చెప్పి తర్వాత హ్యాండ్ ఇచ్చారు ఆయన. తర్వాత నితిన్ గారి దగ్గరికి వెళ్ళింది. వరుస డిజాస్టర్ వల్ల బడ్జెట్ ఎక్కువ పెట్టలేక ఈ హీరోని కూడా దూరం పెట్టారని టాక్. ఇప్పుడు శర్వానంద్తో ట్రైనింగ్లో ఉన్నారు దిల్ రాజు గారు అండ్ డైరెక్టర్ వేణు గారు. నెక్స్ట్ న్యూస్, అట్లీ అండ్ అల్లు అర్జున్ గారి మూవీలో ఒక స్పెషల్ డ్యాన్స్ నెంబర్ రీసెంట్గా ముంబైలో కంప్లీట్ చేసుకుంది. షూటింగ్కి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు బన్నీ. అండ్ చాలా చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు కాదు, దీని నుంచి ఏదైనా అవుట్పుట్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది SSME 29కి ఏ మాత్రం తీసిపోదని నాకు అక్ ఫీలింగ్. అట్లీ కాపీ కొడతాడు, ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్ చేస్తాడని అనొచ్చు. బట్ అలా అనేవాళ్ళే రిలీజ్ అవ్వగానే పరిగెడతారు. లైట్ తీసుకోండి. అల్టిమేట్గా అట్లీ డబ్బు తీసుకొస్తున్నాడా లేదా అనేదే ముఖ్యం. అతని మీద నమ్మకంతోనే సన్ పిక్చర్స్ ఈ సినిమాకి గట్టిగానే ఖర్చు పెడుతుంది. బడ్జెట్ వైజ్ ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చేసింది. అండ్ 2027లోనే దీని రిలీజ్, బట్ ఇట్స్ వర్త్ ది వెయిట్. రీసెంట్గా హాలీవుడ్ టాప్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీం ముంబై వచ్చి అట్లీ టీంని కలిశారు. డ్యూను, అవతారు, బార్బీ లాంటి ఎన్నో మూవీస్కి ఈ టీం మార్కెటింగ్ చేసింది. సో వాళ్ళు వచ్చి మనల్ని కలిశారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేయబోతున్నారు. గ్లోబల్ క్యాంపెయిన్ చేయడానికి ఏమో మరి చూద్దాం. అండ్ దీనికి ఇంకా చాలా టైం ఉంది. సో మెల్లిగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ గోపిచంద్ మలినేని అండ్ బాలయ్య బాబు గారి ప్రాజెక్టు దసరాకి అఫీషియల్ లాంచ్ చేయబోతున్నారు. అదే మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. అండ్ పెద్ద మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అయిన వృద్ధి సినిమాస్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎయిమింగ్ ఫర్ 2026 దసరా రిలీజ్. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఓజీ మ్యూజిక్తో మేసం తిప్పుతానని చెప్పిన తమనన్న ఫస్ట్ సింగిల్కి దానికి డిజర్వ్ అయ్యారు. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ దానికి ఫుల్ కాంట్రాస్ట్ ఉండే ఎమోషనల్ ప్లస్ మెలోడీ సాంగ్ ఇది. దీనికి కూడా తమనన్న మంచి డ్యూటీ చేశారు. ఆల్ ఓవర్ ఈ 2 సాంగ్స్కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ నేహా శెట్టి క్యామియోలో స్పెషల్ సాంగ్ కూడా చేశారు. మేబీ దాన్ని రిలీజ్ చేయొచ్చు. అండ్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఓజీ నుంచి పోస్ట్ అయితే కన్ఫర్మ్. వీడియో కంటెంట్ వస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి డౌటే. అండ్ ఇది పక్కన పెడితే ఓజీ US బుకింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. మామూలు ర్యాంపేజ్ కాదు. రీమేక్లు ఫ్లాపులతో దాకుండిపోయిన కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కలుగులో నుంచి బయటకు వచ్చినట్టున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా USలో వేరంగా ఆడేస్తుంది. 3 డేస్లోనే 500K అందుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ సెట్ చేసింది. షోస్ కూడా 3 డేస్లో 1100 ఓపెన్ చేయడం మంచి అడ్వాంటేజ్. ఇంకా US ప్రీమియర్కి 26 డేస్ ఉంది. ఎక్కడి నుంచి జస్ట్ 100K డైలీ కలెక్ట్ చేసిన రిలీజ్ అయ్యేటప్పటికి 3 million ప్రీ సేల్స్ని క్రాస్ చేస్తుంది ఇది. అండ్ రిలీజ్ చేయాల్సిన అవుట్పుట్ ఇంకా చాలా ఉంది. కాబట్టి కల్కి సెట్ చేసిన 3.8 million క్రాస్ చేసినా షాక్ అవ్వక్కర్లేదు మనం. ట్రైలర్ గేవే వెరీ వెరీ బిగ్ పుష్. అండ్ IMAX వెర్షన్ రిలీజ్ చేస్తే ఇంకొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ దాని మీద డౌటే. అసలు ఇదంతా కాదు, నార్త్ అమెరికాని ఈ లెవెల్లో ఉంటే తెలుగు స్టేట్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఇట్ స్కేర్స్ మీ మోర్. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.